జీర్ణ సమస్యలని, మలబద్ధకాన్ని తగ్గించే బెస్ట్ టిప్స్ ఏమున్నాయండి? చాలా సింపుల్ అండి. హ్మ్. అన్నీ తీసుకోండి, కరెక్ట్ క్వాంటిటీలో తీసుకోండి. హ్మ్. ఒక ప్లేట్ తీసుకోండి, ప్లేట్‌లో సగం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దట్ విల్ కవర్ యువర్ ఫైబర్ క్వాంటిటీ అండ్ కొంతవరకు కార్బోహైడ్రేట్ కంటెంట్. ఓకే. దాంతో పాటు ప్రోటీన్ ఒక 1/4 అంటే వెజిటేరియన్స్ అంటే మనం పనీర్ తీసుకోవచ్చు, సోయా తీసుకోవచ్చు, పప్పులు తీసుకోవచ్చు, స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అంటే ఎనీ మీట్ తీసుకోవచ్చు. బెటర్ టు టేక్ లీన్ మీట్ అంటామనమాట. హ్మ్. లీన్ మీట్ బెటర్. రెడ్ మీట్ అంటే మటన్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకోవడం బెటర్. బట్ లీన్ మీట్ ఈజ్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. దాంతోపాటు కొంతవరకు ఫ్యాట్ కూడా ఉండాలి. ఘీ రూపం కానీ, ఎందుకంటే హెల్దీ ఫ్యాట్స్ కూడా దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే మనకి కరెక్ట్గా ఉంటుంది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఫస్ట్ది. రెండోది వాటర్ తీసుకోవాలి. డెఫినెట్లీ మనం 2 నుంచి 2.5 లీటర్లు వాటర్ మినిమం తీసుకోవాలి. దాంతోపాటు మనం బయట వెళ్ళి కష్టపడుతున్నాం, చెమట పడుతుంది, లేదంటే ఎక్కడైనా పరిగెడుతున్నాం, వర్క్లో స్ట్రెస్ తీసుకున్నాం, ఇవన్నీ ఉన్నప్పుడు ఒక 500 ml to 1 లీటర్ మనం ఎక్కువ వాటర్ తీసుకోవాలి మన బేస్ లైన్ వాటర్తో పాటు. దీంతో పాటు చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే స్లీప్, నిద్ర. అట్లీస్ట్ 7 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్. అంటే నిద్రలో ప్రతిసారి ఫోన్ లేచి లెగడము, లేదంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం, కళల్లో ఉండడం, దాంతో కాదు. కరెక్ట్గా మనం మత్తు నిద్ర 7 గంటలు ఉంటేనే మంచిది. ఇవన్నీ ఉంటే డెఫినెట్లీ మన బాడీలో ఉండే 90% సమస్యలు, పొట్టదే కాదు, ప్రతి ఒక్క సమస్యని మనం అవాయిడ్ చేయొచ్చు.